హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో పల్సర్ RS 200 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ వెహికల్ చూసుకుంటే బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్తో ఉంటుంది, స్టైలిష్ డిజైన్తో ఉంటుంది, చాలా ఫీచర్స్తో అయితే ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ RS 200 ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఈ D క్లాస్ LED ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్లు అయితే వస్తాయి. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ హెడ్ ల్యాంప్ పైన ఇక్కడ వైజర్కి ఏంటంటే ఈ DRL లైట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LEDతో వస్తాయి. సో ఇలా 2 సైడ్స్లోనే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LEDతో అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇది డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో పెరిమీటర్ ఫ్రేమ్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఫ్రేమ్ అంటే వీల్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగర్ ఫ్రేమ్ అనమాట. అదేవిధంగా బాడీ టు వెయిట్ రేషియోలో ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో బజాజ్ పేటెంటెడ్ DTSI లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్తో అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రంట్లో చూసుకుంటే ఈ రేడియేటర్ లాంటి పార్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఈ ఇంజన్ కూల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్లో ఈ రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ ఇండివిజువల్గా ఉంటాయి. 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. స్ప్లిట్ సీట్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో ఉన్న టైర్ వచ్చేసి ఫ్రంట్ టైర్తో కంపేర్ చేస్తే వైడ్ టైర్ ఇచ్చారు. సో ఇలాంటి వైడ్ ట్యూబ్లెస్ టైర్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి డిఫరెంట్ మోడల్లో ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ షేప్లో ఉన్న ఎగ్జాస్ట్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డ్రైవ్ సిస్టమ్ని చైన్ డ్రైవ్ అంటారు. దీనిలో సీల్డ్ చైన్ ఫీచర్ అనేది ఉంటుంది. చైన్ బయటికి విజిబుల్ అవుతుంది, బట్ ఈ సీల్డ్ చైన్ ఫీచర్ ద్వారా చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో మోనో సస్పెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడవచ్చు. సో ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ బాడీ వచ్చేసి చాలా స్టైలిష్ డిజైన్లో ఉంటుంది. చాలా అగ్రెసివ్గా స్పోర్టీ లుక్లో ఉంటుంది. సో ఇలాంటి బాడీ డిజైన్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో అప్డేటెడ్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. సో ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసినప్పుడు ఈ కన్సోల్ అనేది కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ని ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. సో ఇవి కూడా డిఫరెంట్ మోడల్లో అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ RS 200 డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో ఉన్న వైజర్ వచ్చేసి చాలా వైడ్గా ఉంటుంది. చాలా బ్రాడ్ వైడర్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది చూసుకుంటే చాలా డిఫరెంట్ మోడల్లో ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఈ వైజర్ చూసుకుంటే ఈ విండ్ షీల్డ్ వచ్చేసి చాలా టాల్గా ఉంటుంది. సో ఫ్రంట్లో ఉన్న ఈ మీటర్ని కవర్ చేసే విధంగానైతే ఉంటుంది అనమాట. సో ఈ విండ్ షీల్డ్ ఆనుకొని సో ఈ వైజర్ అంతా కూడా మనకి ఇలా అయితే ఎక్విప్ చేసి ఉంటుంది అనమాట. సో దీని కింద చూసుకుంటే ఇక్కడ కింది పార్ట్లో D క్లాస్ బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్స్ అయితే 2 హెడ్ ల్యాంప్స్ ఉంటాయి.
సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో హెడ్ ల్యాంప్స్ పైన చూసుకుంటే ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా ఎల్ఈడితో వస్తాయి. సో ఇది కాకుండా ఈ వైజర్కి ఆనుకొని 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ లేదంటే ఫ్లాషర్స్ ఎల్ఈడితోనే దీంట్లో ఇచ్చారన్నమాట. సో ఇలాంటి డిజైన్లో అయితే మనకు వెహికల్ అయితే ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది. సో ఇంకా కిందకి వచ్చి చూసుకుంటే ఈ మడ్గార్డ్ అనేది టెక్స్చర్ డిజైన్లో ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్కి డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఏంటంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఆనుకొని వైజర్కి అయితే అటాచ్డ్గా సో ఈ కౌల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ కౌల్స్ ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్కి అండ్ వైజర్కి అటాచ్డ్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ మాత్రమే మూవ్ అవుతుంది మనం టర్న్ చేసినప్పుడు. సో ఈ పార్ట్ అంతా కూడా మనకైతే మూవ్ అవ్వదు. సో దీనిపైన ఏంటంటే చాలా స్టైలిష్గా ఉండే గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. సో ఈ స్టిక్కరింగ్ ఇలా అయితే చూడొచ్చు. సో దీనిలో బాడీ కలర్ని బట్టి డిఫరెంట్ స్టిక్కరింగ్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మిడిల్లో ఏంటంటే ఈ పార్ట్ అనేది మనకు కొంచెం ఫ్రంట్కి వచ్చినట్టుగానైతే ఉంటుంది. సో దీనిపైన స్టిక్కరింగ్ అనేది మనకి ఇలా అయితే చూడొచ్చు అనమాట. సో దీంట్లో కింద చూసుకుంటే ఇక్కడ 200 అని చెప్పి మనకైతే స్టిక్కర్ కనిపిస్తుంది. సో దీంట్లో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ని ఆనుకొని దీని కింద పెరిమీటర్ ఫ్రేమ్ అని చెప్పి పిలుస్తారు. సో ఇదేంటంటే వీల్ చేసే వాళ్ళకి అనుకూలంగా చాలా స్ట్రాంగర్ ఫ్లెక్సిబుల్గా ఉండే ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అంటే లో ఫ్లెక్సిబుల్ ఉంటుంది, చాలా హై స్టిఫ్నెస్తో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి పెరిమీటర్ ఫ్రేమ్ చూడొచ్చు. ఎవరైతే వీల్ చేస్తారో వాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇలాంటి ఫ్రేమ్ అనేది. సో ఇంకా చూసుకుంటే హెవీగా ఉండే ఇంజన్ అయితే కనిపిస్తుంది. సో ఇంజన్ కింద ఈ కౌల్స్కి అటాచ్డ్గా ఈ అండర్ కౌల్ అయితే మనం చూడొచ్చు. సో ఇది ఇంజన్ గార్డ్గా పనిచేస్తుంది. మడ్ నుంచి డస్ట్ నుంచి అయితే ఇంజన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రేక్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారన్నమాట. సో ఈ ఫుట్ పెడల్స్ అనేది రబ్బర్తో ఇచ్చారు. సో ఇలాంటి డిజైన్ ఉండే ఫుట్ పెడల్ చూడొచ్చు. సో ఇంకా మనం ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన అప్పర్ పార్ట్లో పల్సర్ అని చెప్పి మనకి 3D ఎంబ్లంలో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. పైన చూసినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్కి ఈ సీట్కి మిడిల్లో ప్యాడ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఎవరైతే రైడర్ కూర్చుంటాడో సో వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ ఫ్యూయల్ ట్యాంక్కి టచ్ అవ్వకుండా సో ఈ రబ్బర్ ప్యాడ్స్ అయితే హెల్ప్ అవుతాయి. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే ఈ రైడర్ సీట్ అనేది కొంచెం లో హైట్లో ఉంటుంది, పిలియన్ సీట్ అనేది కొంచెం హై హైట్లో ఉంటుంది. సో దీనిలో ఇండివిజువల్ స్ప్లిట్ సీట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్ అయితే చూడవచ్చు. సో దీనిలో గ్రాబ్రెల్ చూసుకుంటే గ్రాబ్రెల్ ఇండివిజువల్గా రాదు. సో ఈ కౌల్స్ ఏవైతే ఉంటాయో ఈ పిలియన్ సీట్ కింద దీనికి అటాచ్డ్గా సో ఇక్కడైతే మనకు గ్రాబ్రెల్ డిజైన్ లాగా ఉంటుంది. సో దీనిపైన చూసుకుంటే మనకి RS200 అని చెప్పి దీని నేమ్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి చాలా స్టైలిష్ డిజైన్లో ఉండే వెహికల్ డిజైన్ అయితే మోడల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకో కొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే మనకి దీంట్లో టెయిల్ ల్యాంప్ అనేది ఇక్కడైతే అటాచ్ ఉండదు. సో ఇక్కడ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది కూడా చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది అనమాట. అంటే న్యూ లుక్తో ఉంటుంది. చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే టెయిల్ ల్యాంప్ కనిపిస్తుంది. సో ఈ ఫ్లాషెస్ అనేవి కూడా ఎల్ఈడితో వస్తాయి. టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడితో వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ రేర్ టైర్ పైన హగ్గర్ అనే డిజైన్ ఉంటుంది. సో ఇది సింగిల్ సైడ్ అయితే అటాచ్మెంట్ ఉండి ఈ వెహికల్ అట్రాక్షన్గా కనిపించడానికి హెల్ప్ అవుతూ అదేవిధంగా ఇదేంటంటే డస్ట్ నుంచి మడ్ నుంచి అయితే టైర్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ ఎగ్జాస్ట్ చూసుకుంటే చాలా స్మాల్ సైజులో ఉంటుంది. సో ఇది డిఫరెంట్ మోడల్లో ఉండే ఎగ్జాస్ట్ అనమాట. సో కొంచెం అప్స్వెప్ మోడల్ లాగా ఉంటుంది. బట్ ఏంటంటే అంత లాంగర్గానైతే ఎగ్జాస్ట్ అయితే ఉండదు, షార్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ హ్యాండిల్ బార్ డిజైన్ చూసుకుంటే ఇది వచ్చేసి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. సో దీనికి అటాచ్డ్గా ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఇగ్నిషన్ అనేది ఈ హ్యాండిల్ బార్కి మిడిల్లో కాకుండా కొంచెం సైడ్లో ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి మనం లాక్ చేసి అన్లాక్ చేసే విధంగా వెహికల్ని ఆన్ చేసే విధంగా సో దీంట్లో అయితే సెట్టింగ్ ఉంటుంది. సో దీంట్లో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్చర్. దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ వేయడానికి బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి హారన్ స్విచ్. సో ఈ బటన్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అంట. అంటే ఐడ్లింగ్గా వెహికల్ని ఎక్కడైనా టెంపరీ స్టాప్ చేయడానికి ఈ బటన్ అయితే మనం ప్రెస్ చేసి వెహికల్ని అయితే స్టాప్ చేయవచ్చు, అంటే ఇంజన్ని స్టాప్ చేయవచ్చు. సో ఇది ఆఫ్లో ఉన్నప్పుడు మనం ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ కాదు. ఇది ఆన్లో పెట్టి ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ని స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే సింగిల్ మెథడ్ ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ మాత్రమే. ఈ వెహికల్లో కిక్ రాడ్ అయితే రాదు. సో మనం ఇక్కడ కిక్ రాడ్ అయితే చూడలేము, కిక్ రాడ్ రాదు, దీనిలో కిక్ రాడ్ ఇవ్వలేదు. సో ఇలా మనకు స్టార్టింగ్ మెథడ్ ఓన్లీ సింగిల్ మెథడే ఉంటుంది అనమాట. సో దీనిలో ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే దీనిలో అప్గ్రేడెడ్ ఈ కన్సోల్ అయితే ఉంటుంది. సో మిడిల్లో చూసుకుంటే అన్లాక్ మీటర్ ఉంటూ సో ఈ సైడ్లో వచ్చేసి డిజిటల్ మీటర్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో దీనిలో కొత్తగా ఏంటంటే ఈ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ మిడిల్లో చూసుకుంటే ఇది స్పీడోమీటర్ అండ్ RPM అయితే చూపిస్తుంది. సో దీంట్లో కూడా మనకు స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తుంది. సో రిమైనింగ్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకి ఇలా అయితే ఈ
పార్ట్లో కనిపిస్తాయి అనమాట. సో దీనిలో ఆర్పిఎం ఎంత అనేది మనకైతే ఇక్కడ ఈ ఆర్పిఎం బటన్ అయితే చూపిస్తుంది. సో దీనిలో సెట్టింగ్ చేసుకోవడానికి కింద మనకు రబ్బర్ బటన్స్ ఉంటాయి. సో ఈ బటన్స్ ద్వారా సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్స్ కానీ సో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇలాంటి సెట్టింగ్ అయితే మనకు చూడొచ్చు అనమాట ఈ వెహికల్లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ట్రిపుల్ స్పార్క్ ప్లగ్తో వస్తుంది. అదేవిధంగా 4 వాల్వ్స్ ఉంటాయి, 200 cc కెపాసిటీ గల సో BS6 OBD2 వేరియంట్ సంబంధించిన ఇంజిన్ అనమాట. సో ఇది బజాజ్ పేటెంటెడ్ DTSI ఫ్యూయల్ ఇంజెక్షన్ సంబంధించిన లిక్విడ్ కూల్ ఇంజిన్ అనమాట. సో దీనిలో ఫ్రంట్లో చూసుకుంటే ఇలా రేడియేటర్ లాంటి పార్ట్ అయితే ఉంటుంది. సో ఈ బాడీ డిజైన్ బట్టి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే దీనిలో ఇవ్వలేదు. ఎందుకంటే ఈ డిజైన్ వల్ల ఎయిర్ ద్వారా బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజిన్ అయితే కూల్ అవ్వదు కాబట్టి స్పెషల్గా ఈ లిక్విడ్ కూల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఈ రేడియేటర్ సిస్టమ్ అనేది ఫ్రంట్లో ఉంటుంది. సో ఇది వెహికల్ రన్ అవుతున్న కొద్దీ ఏంటంటే ఈ ఇంజిన్ అయితే కూల్ చేస్తూ ఉంటుందన్నమాట లిక్విడ్ ద్వారా. సో ఇలాంటి ఇంజిన్ అయితే మనం దీనిలో చూడవచ్చు. దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 199.5 cc ఉంటుంది. అంటే 200 cc కెపాసిటీ గల ఇంజిన్ అయితే చెప్పొచ్చు. ఇది మాక్సిమం పవర్ చూసుకుంటే 9750 RPM వద్ద 24 PS పవర్ని లేదంటే 18 kW పవర్ని అయితే ఇంజిన్ రిలీజ్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 8000 RPM వద్ద 18.7 Nm టార్క్ని అయితే ఇంజిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకు 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది చూడడానికి చాలా హెవీగా ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి. సో దీనిలో గేర్ చూసుకుంటే 6 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ గేర్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. గేర్ రాడ్ చూసుకుంటే సింగిల్ మోనో గేర్ రాడ్ అయితే ఇస్తారు. సో ఇలాంటి గేర్ రాడ్ డిజైన్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఫ్రంట్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 100/80 సైజులో టైర్ సైజ్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది. సో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే దీంట్లో ఈ డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో టైర్ చూసుకుంటే రేర్లో టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు ఇది వైట్ టైర్ అనమాట. సో ఇలా ఈ వైట్ టైర్ అయితే చూడొచ్చు, రేడియల్ టైర్. సో ఇది వచ్చేసి 130/70 సైజులో ఈ టైర్ సైజ్ ఉంటుంది. వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తాయి. రిమ్ స్ట్రిప్స్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ రెండు ఈ వీల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ చూసుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఇదేంటంటే బ్రాడ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. దీని సైజ్ చూసుకుంటే 300 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్కి ABS సపోర్ట్ ఉంటుంది. అంటే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ని అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు చిన్న సైజులో ఉంటుంది. ఇది వచ్చేసి 230 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి ABS సపోర్ట్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఈ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడవచ్చు. సో ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఈ సస్పెన్షన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో సింగిల్ సస్పెన్షన్ అంటే మోనో సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ టైప్ సస్పెన్షన్ అనమాట. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుంచి రేర్ వరకు సో దీని లెంత్ వచ్చేసి 199 mm లెంత్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 765 mm విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి మిర్రర్స్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు. సో దీని హైట్ వచ్చేసి 1114 mm హైట్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇంజిన్ నుంచి కిందికి గ్యాప్ని ఈ పార్ట్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సిటీ డ్రైవింగ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఆఫ్ రోడ్లో అయితే మనం చూసుకొని అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 1345 mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉండే విధంగా దీనిలో వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తుంది. బట్ దీని వెయిట్ చూసుకుంటే 166 kgs అయితే వెయిట్ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఎలక్ట్రికల్ చూసుకుంటే 12 volts 8 ampere సపోర్ట్ చేసే VRLA బ్యాటరీ ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇలా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఫ్రంట్లో ఇస్తారు. ఈ ఫ్లాషెస్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటాయి. అదేవిధంగా DRLs ఎల్ఈడితో ఉంటాయి. రేర్లో ఉన్న టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటుంది. ఫ్లాషెస్ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయన్నమాట. సో ఫ్రంట్లో చూసుకుంటే డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఈ మీటర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ RS200లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. బట్ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చేసుకుంటే ఈ వీడియో వచ్చేసి నేను వెంకట్ బజాజ్ కరీంనగర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,73,000 చేంజ్ అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే నేను లొకేషన్లో 2,15,000 నుంచి అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రైజెస్ అనేవి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అయితే చేంజ్ ఉంటాయన్నమాట. సో మీరు ఈ నియర్ బై కరీంనగర్లో ఉన్నట్టయితే మీరు బజాజ్ షోరూమ్కి వచ్చి అయితే మీరు ఎంక్వైరీస్ అయితే చేసుకోవచ్చు. షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్లో అయితే మీరు ఎంక్వైరీస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 200 cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది కాబట్టి సో మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్ అనమాట.
సో అయినప్పటికీ దీని మైలేజ్ వచ్చేసి 35 kmpl మైలేజ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బజాజ్లో పల్సర్ RS200 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే అడగవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.